తీసుకొచ్చు. ఉల్లిగడ్డలు కోసేటోడు, ఉల్లిగడ్డలు తెచ్చినోడు, ఉల్లిగడ్డలు తెచ్చినోడు చూస్తున్నాడు. ఉల్లిగడ్డ కోస్తున్న ఫ్రెండ్స్ చెప్పు బ్రో. అయి నవ్వుతావేంది బ్రో, పెళ్లి చూపులు కాదు. గుడ్, వెరీ గుడ్, మంచిగా కోసింది నిహారిక. నీకు రాదు అందుకే సగం కోసిచ్చి కోయిరా 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 కోయి కోయి ఉల్లిగడ్డ కోయి. నిన్ననే ఉన్నా అట్లా పెట్టుకొని పోయి అయిపోతుంది. అడబెట్టాయి. ఎటు నుంచి పోవద్దా? అరే ఇది ఆరిపోతుంది. ఓకే కాదు, ఇటు స్ట్రైట్ ఆడ పెట్టేస్తే అయిపోతుంది. మొత్తం పైకి పోయినావు. ఏం చేయాలి ఇప్పుడు? స్టవ్ తక్కువ తక్కువ చేసుకున్నా. తక్కువ ఎట్లా తక్కువ చేస్తారు నాకు తెలియదు రాబాయ్. లైట్ లేదు. అన్ని పెట్టిర్రు, దేంట్లో చేయాలి? అయ్యా కింద సోనా ఇప్పుడు పని చేయి. ఏ పని చేసి గిల్లే కాదు సార్, చెప్పేది వింటావా నువ్వు? చెప్పు. ఆ చికెన్ తీసి దీంట్లో వేసి దాంట్లో వండుదాం. అరే ఫస్ట్ ఫ్రై చేయాలి కదా. పంపించింది మమ్మీ. నువ్వు ఏం అసలు మెటీరియల్ ఏముంది చూడు ఫస్ట్. అసలు ఎందుకు కోసినాం మనం? అదే కదా కోస్తుంటే అయిపోయింది. నేను చెప్పేది అదే కదా. మనం ఎందుకు కోసినాం రా? బిర్యానీలు వేసేకి. నువ్వు ఏ బిర్యానీ అనుకుంటున్నావు? మనం ఏం చెప్పొద్దురా. ఏ బిర్యానీ అనుకుంటున్నారు మీరు? ఎప్పుడు ఫస్ట్ అన్నం తినే బిర్యానీ. అదేగా నేను చెప్పే టైప్ చెప్తా. అదేనా కాదా నువ్వు చెప్పు. నువ్వు వేరే టైప్ వేస్ట్. ఇది ఇందులో వేసేసి చెప్తా. దాంట్లో వేసేసి దీంట్లో వండుతా. ఆగు 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 ఆగు. దీంట్లో ఉండొచ్చు డైరెక్ట్. ఆయిల్ ప్యాకెట్ అండి. సరే వదిలేసి ఆయిల్ ప్యాకెట్ మంచిగానే. నీకేం చెప్పులు వేసుకోరా? వద్దు, ఇన్నే ఉండే జోడి అమ్మాలు వద్దు మాకు. ఎర్రగడ్డ అమ్మాలు కాదు. క్రాస్ పెట్టినావు డేక్షాకి ఇట్లా గుంజరా పట్టు. కరెక్ట్ కరెక్ట్ ఉంది సార్. లేదు ఇప్పుడు కరెక్ట్. మీకు అటు అనిపిస్తుంది. బొగనా పెద్దగా ఉంది అది. ఇంకా వేడి కాలేదురా. దానిలో ఉంది. క్రాస్ ఉందిరా ఇట్లుంది. నేను అదే చెప్తున్నా నీకు. బిర్యానీ అవసరం లేదు. ఇటుకు వస్తుంది సోనా. ఓకేనా? ఇట్టుంది. ఇప్పుడే స్ట్రేట్ ఉంది చూడు. పైన పైన చూడు. ఇటు కింద చూడు. మరి సోనా ఇటుకు వచ్చినట్టు లేదు. మంచిగా ఉంది. కింద పడిపోతుంది వెయిట్ పడే కదా.
అటు అటు గుంజలు నేను అదే చెప్తుంటే వినట్లే. ఆహా, ఇది ఏమైతుంది అది కరెక్ట్. వన్ సైడ్ వెళ్ళిపోతుంది. పోనీ ఇంకేం చేస్తాం, ఉల్లిగడ్డలు దాన్ని పెట్టరా బెజరా పెరుగు వేస్తాం. ఏది ఉల్లిగడ్డ పెరుగుకే పెట్టు. అవును, సగం ఉన్నాయి కదా. సాల్ ఓకే. ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి సరిపోతాయి. టమాటాలు కొయ్యరు. టమాటాలు ఎందుకు దాంట్లో? అదే నువ్వు ఎట్లా చూస్తాను. హైదరాబాద్ బిర్యానీ में टमाटर कई को डालते हैं. హైదరాబాద్ బిర్యానీలో టమాటాలు వేయరు. ఈ కడప బిర్యానీ మరి. చెన్నై బిర్యానీలు వేస్తారు. బిర్యానీ మస్తు ఉంటుంది. కాజుగారి పులావ్ అది గ్రీన్ చిల్లీస్ మాట్లాడుతున్నాడు. ఆ, దాంట్లో ఈ కలర్ బగారాల వేస్తారు మిరపకాయలు వేస్తారు. మరి అన్ని వేస్తారు. మీకెందుకు చేసి పెడతాం, తిండే తిను. మా ఇంటికి తీసుకొద్దాం. మా ఇంటికి తీసుకొని పోతా. హాస్టల్కి తీసుకో. क्या बढ़िया था गुरु। ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత దీంట్లో ఏం వేస్తారు నువ్వు చెప్పు. చికెన్ వేస్తాం. చికెన్ అయిన తర్వాత మొత్తం కలిపిన తర్వాత వాటర్ వేస్తాం. నేను వాటర్ chicken తర్వాత ఆ రైస్ తీసి వేస్తాం. అంతే కదా, అది బిర్యానీ. వీళ్ళు ఎందుకు తినట్లేదు వీళ్ళు. रुको जरा सबर करो। మేము ఎట్లా చేస్తాం అంటే ఫస్ట్ రైస్ అంతా ఫస్ట్ బగారా లాగా వేసి అది రైస్ తీసి కర్రీలో వేసేసి అది ఆ, దమ్మకు పెట్టేస్తాం. మేము ఒక్కటే మాదైతే ఒక్కటేరా. ఉమ్. ఇది ఫ్రైడ్ రైస్ ఆనియన్స్ ఫ్రైడ్ అయితే ఏమంటుండంటే కాజా కర్రీలు వేసిన తర్వాత వాటర్ పోసి దాంట్లోనే రైస్ అట్లా వేస్తారు. అట్లా తిను. మనం తెచ్చిన పుల్లవే. పులావ్ ఎందుకు అవుతుందిరా మనం తెచ్చింది. సరే మరి నీ ఇష్టం కానీ పులావ్ ఇలా కర్రీ వేసేసి పక్కన పెట్టేసి అది అయిన తర్వాత కర్రీ అయిన తర్వాత మళ్ళీ ఆ, ఇవి చికెన్ దీంట్లో వేసేసి ఇది తీసి సైడ్ పెట్టండి. నేను అదే అన్నం బాయిల్ చేద్దాం. నేను అదే చెప్తున్నా వినట్లే మీరు. అన్నం అయితే కల్పకుర్రి ఆ, అన్నంలో పేస్ట్ ఉడకబెట్టుర్రి. సైడ్ తీసి అన్నం వేసి చికెన్ వేసి అన్నం వేరు. అన్నంలా కొన్ని స్పైసెస్ వేసి ఇప్పుడు ఇందులో చికెన్ వేస్తాం, మొత్తం మిక్స్ చేస్తాం. అంతే కదా అంతే. బిర్యానీ. Side పెట్టాలి. అదే ఇప్పుడు ఇక్కడ ఉడుకొద్ది ఇది. ఆ? చికెన్ ఉడకొద్దు. ఆ, చికెన్ చికెన్ వేసేసి అయ్యో రైస్ మాత్రం దాంట్లో వేసి రెండు పసలు వస్తుంది. దీంట్లో మళ్ళీ దీంట్లో రైస్ దీంట్లో కాదు అన్ని తీసి రైస్ అయ్యోరి నీళ్ళు పోసి కొన్ని నీళ్ళు పోసి అన్నం వేసి మళ్ళీ సపరేట్ గా రైస్ పెట్టాలి. ఈ రైస్ అయిన తర్వాత ఆ దాంట్లోనే రైస్ పెట్టేస్తాం ఆల్రెడీ. నేను చేయాలా ఉన్నాయి కదా. ఆ? నేను చేయాలా కాదు ఆల్రెడీ అది ఉన్నాయి. తీస్తారు మరి. ఆల్రెడీ అది ఉన్నాయి కదా రైస్ మనం నానబెట్టాము కదా, దాంట్లోనే పెట్టేస్తాం. అయ్యో అది ఉడుకుతాయి. ఉడికిన తర్వాత ఈ ఆల్రెడీ చేసాం కదా చికెన్, ఇది మిక్స్ చేసి ఉంటాం కదా, దీనిపైన అది వేసేస్తాం. అదే కదా నేను చికెన్ సైడ్ తీ. నేను అదే కదా బాయ్ చెప్పేది. अच्छा हमको सिखा रिया है। డైరెక్ట్ అర్థం కాదు, మీరు ఇంటలేరు మరి. సపరేట్ ఉడికి ఏ, ఇది black అయిపోతది చాలు చాలు తీయరు తీయరు అట్లా తీయరు. అరే మెల్లగా బయటికి తీస్తుండు కదా. గట్ల తీయ చికెన్ వేస్తారా దీంట్లో? వేస్తారట. ఆహా కాదు. అసలు తీరుతుందేమోరా. ఎందుకు ఉండు ఉండు. అది అట్లనే వస్తుంది. ఏ ఏ, ఏ, తగ్గి. మళ్ళా ఆన్ చేయాలి బాయ్. ఆ, ఆఫ్ చేసావా మొత్తానికి? అరే అన్నట్లు పెట్టకు, డైరెక్ట్ అది పెట్టద్దు. ఏది ఏం పెట్టాలా? బొగనాలి ఇదే ఉప్పు వేయాలి. అలా దాల్చిన ఆ వీడియో చూస్తారా మీరు? బొగనాలు లేవు. ఇంకొకటి ఉంది బొగనాలు. దాంట్లో చికెన్ ఉంది. చెప్తారు ఏమనుకోకూడదు. అర్థమైందా? నాకు తెలుసురా మా ఇంట్లో చేస్తాం. అర్థమైంది మీరు చేసే నీటికి ఇలా ఇలా కూర్చోవాలి, ఇలా మెల్లగా. నువ్వు దాంతో ఎప్పటికేస్తావు? రేపు అవుతుందా? వెయ్యాలి, టైం పడుతుంది. తీసి ఇయ్యరు బాయ్ తొందరగా, కట్టెలన్నీ కాలిపోతున్నాయి. అన్నం ఫుల్ ఉంది ఇంకా. నన్ను తీసలేవు నువ్వు, లైట్ అయితే డైరెక్ట్ పంపుతావా? ఆన్ చేసేటప్పుడు తీసలేవు, ఇప్పుడు తీస్తాను.
ఇటు కొంచెం మరి ఇంకోకుండా పెద్ద పెద్ద ఏ సరిపోద్ది సరే, పెద్ద అది బొగన పెడితే సరిపోద్ది బాయ్. మంట ఒక దిక్కు అయిపోతుంది, బయటకు వచ్చేస్తాం మంట. ఆ చిన్నగా ఉంది ముందే చెప్పినా నేను. ఇప్పుడు పెద్దగా పెట్టినాం రా పెద్దగా పెట్టినా అయినా రాదు అది. బొగన పెద్దగా ఉండాలి, మనం బొగన పెడతాం. ఏ ఈ మాత్రం దానికా నింపుకురి నింపుకురి అని చెప్పింది. చూడు దాని అయిపోయింది. కొంచెం ఉంది, ఇగో ఇటుక నొంపు, ఇప్పుడు ఇటుక నొంపు. ఆ రైస్ లో వేసేస్తా. పైసలు వేసేసి అది వద్దు పై నాకు సార్. ఇప్పుడే చెట్టు మీకు చెట్టు మీద తీసిన వాళ్ళు వీడియోలు వచ్చి చెట్టు మీద తీసిన వేడికలు తీసిరా తాళ్ళు సారీ ఇక కట్టెలు పెట్టేసి అన్నాం. ఓకే వేరి ఇప్పుడు అది పెట్టి వాటర్ వేయి కొంచెమే, కావాలని అంటాడు. కొంచెం వాటర్ వేయి. వాటర్ వాటర్ వేయరా, ఎందుకురా దీంట్లో వేయి కొంచెం. వాటర్ వాటర్ చెప్తా ఎడికెళ్ళి వస్తుంది, కింద మీదకి తీసే వాటర్ వేయాలి సోనా, కొంచెం వేయి. కలుపురా ఫస్ట్. నువ్వు కలుపు కలుపు కాదు సరిపోతుంది వాటర్ కలుపు. అవి సరిపోతే అప్పుడు లాస్ట్కి ఏముంది ఇంటికాడికి పోయి తెచ్చేస్తాడు వికాస్ ఇంకో క్యాన్. చాటు నీళ్ళు పోయి నీళ్ళు. సరే మరి మీ ఇష్టం, పచ్చి పచ్చి తినరాలంటే తినురి. ఆ పొగ నువ్వు దాన్ని ఊపిరి మంట వస్తుంది. కాజా ఆ, ఇగో దాని మీద పెట్టు. మంచిగా ఉంటుంది. ఆ డబ్ల్యూ కోసిండు ఏందో మరి కథ. క్యాప్టెన్ డబ్ల్యూ మూట పెట్టేసి ఒక సామాన్ పెట్టేసి ఓకేనా. నాకు అది ఉన్నది తీసి లేని అంతే అది. అవు కాజు బాదం పట్టింది. ఇగో అందరూ చేస్తేనే ఏం లేరు ఊరికి వస్తారు నా కూడా వస్తగా అయిపోయింది. వేస్తారు మండినే అది. కిస్మిస్ ఇంకా కిస్సు ఊపుతామా ఉందా మంట ఉంది, అది పెట్టు, అది ఉంది పెడతా. ఆ ప్రవీణ్ దాటికి ఇట్లా తర్వాత ఎట్లా నువ్వు చేయి. నాకు రాదు. ఎట్లా నీకు ఇట్లా నాది నెక్లెస్ గొలుసు. ఆ, రమ్మంటే రాలే. దోసుగారా రైతు ఉంది ఏం కాదు. పెరుగు ఎక్కువ ఉంది కదా ఏం కాదు. అగో అన్ని ఎప్పుడే ఉంది ఆమె రేసింగ్ లేదు. వేరే ఇట్లా చేయబెడతా అంతే. ఉండు, ఈ అంట పెడతా. మాట్లాడుతున్నావు ఏం మాట్లాడాలి? తింటున్నామని చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, రైతా. ఏం చేసినావు? చికెన్ బిర్యానీ ఇంకేంది బిర్యానీ ఆడిపోతుంది. పెరుగు రైతా, కూల్ డ్రింక్, చల్లగా మౌంటైన్ డ్యూ. కానీ గరం ఉంది అది కదా. ఇదే బాయ్ వీడియో మందం చెప్తున్నా. అరే కానీ కానీ పట్టు ప్లేట్ పట్టురి. పట్టుకోరాదు. నువ్వు హైలైట్ క్యాండిడేట్ ఉన్నావురా. ప్లేటు పట్టుకొని వేస్తారు అన్నము.
పట్టుకోనికి స్టీల్ ప్లేట్లు కావు. స్టాండింగ్ ప్లేట్ లో రా ఇవి. బఫింగ్ ప్లేట్స్. సరే చాలా వైట్ వేసే ఇక ముక్కలు వద్దా? ముక్కలు వేసినా ముక్కలు రావురా ఇప్పుడు వేద్దామన్నా. ఒక ఇద్దరికి రావు, 3 రోజులకు వస్తాయి ఇక. అలా కాదు బాయ్, ఏమంటారు లాస్ట్ కే ముక్కలు. సరే అట్టనే ఓకే. ఎట్లైనా సరే. ఫస్ట్ వికాస్ ఫస్ట్ నిహారిక. ఫస్ట్ కాజానికి ఆడోళ్ళు ఫస్ట్ అందుకే ఇచ్చిన, కానీ ఈమెకి ఎందుకు ఇచ్చిన నాకే. నాకు ఇచ్చేసేది. సరే తిను ఇగో తినే, నువ్వు ఎంతసేపు తింటా అంతసేపు. హాస్టల్ కూడా పట్టుకోవు. నాకు చాలు, నాకు చాలు. నీ కాదు కాదంటున్నావు అమ్మా. అయిందా? సరే బిర్యానీ అని చెప్పు. గుతగుతలు ఆడుతుంది. అది మంచిగా ఉందిరా రైస్. అట్లా ఉండాలి రైస్. సరే ఇదే తీసుకో. అట్లా కాదు, మాట్లాడరు బాయ్. కాదు కాదు ఇదేంటి దాని ట్యాగ్ లైన్ ఉంటుంది సార్, భయం శిఖరం తాకు అదేనా? టేస్ట్ దట్ అండర్. తక్కువైందా? మిక్స్ చేసిన నేను. बिग थैंक यू फॉर बीइंग हियर। बहुत बहुत धन्यवाद।